స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీతోనే అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఏకంగా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ప్రెజెంట్ ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 రెడీ అవుతోంది. ఈ మూవీలో ఐటెం సాంగ్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా పుష్ప మూవీలో ఐటెం సాంగ్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రెజెంట్ ఈ మూవీలో ఐటెం సాంగ్ విషయంలో వైరల్ అవుతున్న ఆ క్రేజీ వార్త నిజమేనా? అసలు ఇంతకీ ఐటెం సాంగ్లో స్టెప్పులు వేస్తున్న బ్యూటీ ఎవరు అనేగా మీ డౌట్. లెట్స్ వాచ్ ది స్టోరీ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ సీక్వెల్ గా పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ గా వస్తున్న మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే 1500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టాల్సి ఉంది. బాహుబలి మూవీని మించి కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ రాబట్టడం ఖాయమనే నమ్మకంతో బయ్యర్లు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. మలయాళ మూవీ స్థాయిలో అలాగే కేరళలో ఈ మూవీ భారీ కలెక్షన్స్ సాధించడంతో పాటు కేజీఎఫ్ కి ఏమాత్రం తగ్గకుండా కర్ణాటకలో సినిమా వసూళ్లు సాధిస్తుందని అక్కడి బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది పుష్ప మూవీ. డైరెక్టర్ సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించారు. 2021లో రిలీజైన పుష్ప మూవీ పాన్ ఇండియా హిట్. వరల్డ్ వైడ్ గా 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నార్త్ ఇండియాలోనూ పుష్ప మూవీ ఎంతగానో సత్తా చాటింది. పూర్ ప్రమోషన్స్ నేపథ్యంలో పుష్ప మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కలేదు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ 3 కోట్లు మాత్రమే రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తో పుష్ప మూవీ పుంజుకుంది. లాంగ్ రన్ లో పుష్ప హిందీ వెర్షన్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. హిందీ ఆడియన్స్ లో బన్నీకి క్రేజ్ ఏర్పడింది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పుష్ప మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మేకర్స్, ఎగ్జిబిటర్స్ అంతా పుష్ప 2 మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. పార్ట్ 1 కంటే పుష్ప 2 మూవీ స్థాయిని మరింతగా పెంచే విధంగా ఐటెం సాంగ్ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక పుష్ప 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం సాంగ్ ఎవరు చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ వచ్చింది. దీంతో మూవీలో ఐటెం సాంగ్ పై రకరకాల వార్తలొచ్చాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిని ఈ సాంగ్ కు సెలెక్ట్ చేస్తారనే రూమర్స్ వచ్చాయి. కానీ చివరకు మూవీలో శ్రీలీలను సెలెక్ట్ చేయటం జరిగింది. మొత్తానికి చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా ఐటెం సాంగ్ అనౌన్స్ చేస్తుంది. ది డాన్సింగ్ క్వీన్ శ్రీలీలను పుష్ప 2లో ప్రత్యేక సాంగ్ లో చూపించబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయడమే కాకుండా పోస్టర్ రిలీజ్ చేయడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. పుష్ప పార్ట్ 1లో ఐటెం సాంగ్ చేయించిన డైరెక్టర్ సుకుమార్ ఈసారి శ్రీలీలతో ఐటెం సాంగ్ కు స్టెప్పులేయించబోతున్నారు. ఊ అంటావా సాంగ్ కు మించి శ్రీలీల డాన్స్ ఉంటుందట. దానికి గాను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ కోసం చాలా టైం తీసుకుని ఈ ఐటెం సాంగ్ ట్యూన్ చేశారట. అంతేకాదు ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేసి ఈ ఐటెం సాంగ్ షూట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తయిందట. కేవలం ప్యాచ్ వర్క్ మిగిలుండగా త్వరలో దాని వరకు పూర్తి చేసి సాంగ్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సుకుమార్ టీం ప్లాన్ చేస్తోంది. పుష్ప 2లో అల్లు అర్జున్ కి సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా రష్మికకు సంబంధించిన డాన్స్ మూమెంట్ పోస్టర్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. పోస్ట్ పార్ట్ లో ఎలా అయితే కనిపించిందో ఆ రకంగానే సెకండ్ పార్ట్ లో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించబోతున్నారని ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో అంతా ఎక్కడ చూసినా పుష్ప 2 డిస్కషనే జరుగుతోంది. దీంతో డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉన్నారట. ప్రతి విషయంలోనూ ది బెస్ట్ ఉండేలా సుక్కు టీం ప్లాన్ చేస్తోందట. చూడాలి శ్రీలీల చేయబోతున్న ఐటెం సాంగ్ మూవీకి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెడుతుందో. ఈ మూవీతో అల్లు అర్జున్ కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.